హాయ్ అండి ఆల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది అవకాడో చపాతీ అండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది అవకాడో చపాతీ. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఏం చేయాలో తెలుసు కదా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ కూడా చేయాలి కదా. అలా అయితేనే మీకు ఈ వీడియోస్ వస్తాయి. ఇంకా ఈ వీడియోని మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో చూస్తున్నారు కదా, చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక దానికి కావాల్సిన రెసిపీ చూద్దాం. అవకాడోని ఫస్ట్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అవకాడో పేస్ట్ని అయితే నేను తీసుకొని గ్రైండ్ చేశానండి, మిక్సీ చేశాను. ఎందుకంటే ఇంకా స్మూత్గా వస్తుంది. నేను కొంచెం తీసుకున్న అవకాడో కొంచెం గట్టిగా ఉందండి, బాగా స్మూత్గా క్రీమీ లేదండి. అందుకనేసి నేను గ్రైండ్ చేశాను. చూడండి, మేమైతే 2 అవకాడోస్ని తీసుకున్నామండి. ఇలా ఇప్పుడు పొట్టు తీసుకుంటున్నానండి ఈ అవకాడోని. ఈ పొట్టు తీసుకున్న తర్వాత ఇది మిక్సీలో వేసేసి మళ్ళీ మిక్సీ చేయాలండి. ఈ అవకాడోలో ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు తీసుకునే చాలా హెల్దీ ఫ్రూట్ అండి ఇది. యాక్చువల్గా ఈ అవకాడో చప్పగా ఉంటుందండి. ఈ అవకాడో చప్పగా ఉండేసరికి తినాలని కూడా అనిపించదు. కానీ ఇలా చపాతీలా చేసుకొని తిని చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొకసారి ఖచ్చితంగా తింటారండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి 100% మీరు తింటారు కూడా. ఈ అవకాడో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. కంటికి అండ్ డైజెషన్, అలాగే స్కిన్ కూడా, ఈ 3 వాటికి కూడా చాలా మంచిది అండి. మన బోన్స్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇంకేంటి ఆలస్యం, మరి ఇంకా ఊరికనే తింటే చప్పగా అనేసి ఊరుకోకండే. ఇలా చపాతీతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ కదా, ట్రై చేయండి. పొట్టు తీసుకున్న తర్వాత ఇలా తీసేసి ఇందులో అవకాడోలో ఉండే గింజను చూసారా, భలేగా ఉంది కదండి. కచ్చికాయ సైజ్ అంతా. ఇది మిక్సీ పట్టేసేయాలండి. నేనైతే 2 అవకాడోస్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒకటి తీసుకొని గ్రైండ్ చేసి మళ్ళీ ఇంకోటి గ్రైండ్ చేశానండి. అవకాడో సైజ్ కొంచెం చిన్నగా ఉండేయండి, అందుకనేసి నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు ఇది పొట్టు తీసాను కదా, ఇది మిక్సీ పట్టాక ఈ పేస్ట్ని తీసుకొని ఒక దానిలో పెట్టేసేయండి, ఒక బౌన్లో. కచ్చికాయ ఎంత సైజులో ఉన్నాయి కదా, చిన్నప్పుడు కచ్చికాయలు గుర్తొచ్చాయా, దానికంటే పెద్దగా ఉన్నాయా. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. పేస్టీగా కావడం కోసం నేను మిక్సీ పట్టానండి. ఒకవేళ మంచి క్రీమీగా అవకాడో మంచి పేస్ట్లా ఉంటే గనక స్పోక్తో మనము మెత్తగా చేసుకోవచ్చు. ఇక అవకాడో పేస్ట్ రెడీ అండి. చూసుకోండి, ఒక బౌన్లో వేసేసుకోవాలి దీన్ని. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ అవకాడోని ట్రై చేస్తారు కదా మరి నేను చెప్పిన రెసిపీని. ఇక ఎందుకు ఆలస్యం, మరి ట్రై చేయండి. మరికొన్ని అవకాడో రెసిపీస్ కావాలంటే మనం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో చేయాలి. ఇక ఈ అవకాడో పేస్ట్ని అందులో వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ కట్ చేసుకోవాల్సినవి ఉంటాయండి. ఆనియన్ కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత టమాటో కట్ చేసుకోవాలండి. ఇలాగే చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి, బాగుంటుంది. టమాటోని కూడా ఇలాగే చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకునే అన్నీ కూడా ఈ అవకాడో పేస్ట్లోనే వేసేసుకోవాలి. టమాటోస్ కట్ చేసుకొని అందులో వేసుకోవాలని చెప్పాను కదా. ఈ అవకాడోతో జ్యూస్, అలాగే శాండ్విచ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా మరికొన్ని వీడియోస్ అవకాడోతో కూడా నేను మళ్ళీ వీడియో చేసి రెసిపీ చేసి పోస్ట్ చేస్తానండి, మీరు చూడండి. నెక్స్ట్ స్టీమర్ తీసుకొని ఇందులో ఇక్కడ వరకల్లా వాటర్ పోసుకోవాలని చూపెట్టాను కదా. స్వీట్ కార్న్ బాయిల్డ్ అయినాక మంచిగా ఉడకాలండి. మంచిగా ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తా. నెక్స్ట్ ఇది మంచిగా ఉడికిన తర్వాత స్వీట్ కార్న్ ఉడికాక ఈ అవకాడో పేస్ట్లోనే స్వీట్ కార్న్ కూడా వేయాలండి. నేనైతే స్వీట్ కార్న్ కూడా వేస్తాను, ఇందులో బాగుంటుంది. టమాటో, ఆనియన్, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ కూడా వేస్తాను నేను. అలాగే సాల్ట్, పెప్పర్, గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలండి, హాఫ్ స్పూన్. అలాగే హాఫ్ లెమన్ లేదా 1 లెమన్ వేసుకోవాలండి. అంతకు ఎక్కువ వేసుకోవద్దు, లెమన్ పుల్లగా ఉంటుంది. కొత్తిమీర లేదనేసి వేయలేదు, ఒకటి అంతే, అంతకు ఎక్కువ వేసుకోవద్దండి. ఇక తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది వాటన్నిటికీ పట్టేసేలాగా మిక్స్ చేసుకోండి, అలా అయితే బాగుంటుంది. అందుకనేసి నేను మిక్సీ పట్టాను.
తర్వాత గోధుమ పిండి తీసుకోండి. నార్మల్గా మనం చపాతీస్కి గోధుమ పిండి ఎలా తడుపుకొని చపాతీస్ చేసుకుంటామో అలాగే చేసుకోండి. అందులో నేను సాల్ట్ అండ్ ఆయిల్ కూడా వేస్తానండి, మెత్తగా వస్తుంది కొంచెం అనేసి బాగుంటుంది. ఈ పిండి మనం చపాతీకి ఎలా తడిపేసుకుంటామో అలాగే తడిపేసుకున్న తర్వాత ఈ అవకాడో పేస్ట్ని ఈ చపాతీలో పెట్టేసుకొని తినాలండి, అది బాగుంటుంది. అలాగే గోధుమ పిండి కూడా హెల్దీ కదండి, అది మైదా అయితే కాదు కదా. అవకాడో, గోధుమ పిండి అవన్నీ కూడా హెల్దీ కదండి, అందుకనేసి హెల్దీ ఫుడ్ అంటారు. ఇప్పుడు ఈ గోధుమ పిండి తడిపేసిన తర్వాత ఒక 10 to 15 minutes అలా పక్కన పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుందండి. తర్వాత దీన్ని ముద్దలుగా చేసుకోవాలి. ఇది ముద్దలుగా చేసుకున్న తర్వాత మనము ఇంకా లాటించుకోవాలండి ఈ చపాతీని లాటించుకున్న తర్వాత మళ్ళీ మంచిగా గోలిచ్చేసుకోవాలి. కొంచెం ఎక్కువ రోస్ట్ చేయొద్దండి, అది బాగా కాలనివ్వకండి చపాతీని, నార్మల్గా కాలనిచ్చుకోండి, అలా అయితేనే బాగుంటుంది. ఈ చపాతీ లాటించిన తర్వాత పెనం పెట్టేసుకున్న తర్వాత పెనం పైన నేను చపాతీ గోలిస్తున్నా. ఇక ఇది చపాతీ నార్మల్గా గోలించుకోండి. గోలించుకున్న తర్వాత ఇందులోనే దీనికి టమాటా సాస్ పెట్టాలండి, బాగుంటుంది, ఫ్లేవర్ తినేలా ఉంటుంది. అవకాడో చప్పగా ఉంటుందండి కానీ హెల్తీ ఫుడ్, అందుకు ఇందులో టమాటో సాస్ పెట్టేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ టైం మీకు అవకాడో శాండ్విచ్తో నేను రెసిపీ చేస్తాను. ఈ టమాటో సాస్ ఇలా మంచిగా పెట్టేసుకోవాలండి. ఇది పెట్టాక ఈ సాస్ అనేది దీనికి మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఇంతకుముందు మనం చేసుకున్న అవకాడో మిశ్రమం ఉంది కదండి, మిశ్రమాన్ని ఈ చపాతీ పైన పెట్టేసుకోవాలి. చపాతీ పైన పెట్టేసుకొని రోల్ చేసుకోవాలండి, బాగుంటుంది. ఇంకా మీకు నచ్చితే కనుక ఇంకా సైడ్కి టమాటో సాస్ పెట్టుకొని తినొచ్చండి, అలా మీకు ఇష్టమైతేనే. లేదంటే ఈ సాస్ ఉంది కదా సరిపోతుందిలే అనుకుంటే ఓకే. ఇది ఇప్పుడు అవకాడో పేస్ట్ని ఇలా పెట్టాక రోల్ చేసుకోవాలండి. దీన్ని ఇలా నేను చూపెట్టిన విధానంగా రోల్ చేసుకోవాలి, హ్యాండిల్ చేసుకొని తినొచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత తినేయాలి, అంతే. మన అవకాడో చపాతీ రెడీ. హెల్దీ అండ్ టేస్టీ ఎమ్మీ చాలా చాలా బాగుంటుందండి. ఇలా పక్కకి సాస్ పెట్టుకొని తింటే బాగుంటుంది.